హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి. ఈ విధంగా కింద ఒక లైన్ డ్రా చేసుకోండి స్కేల్తో. లెంత్ 14, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావుదొక్కు 15 మార్క్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్‌కి మళ్ళా మార్క్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో సేమ్ మెజర్‌మెంట్స్ పావుదొక్కు 15కి మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి ఈ విధంగా. ఫస్ట్ బ్యాక్ ఓపెన్ కదండీ! ఒక పావు ఇంచి ఎక్స్‌ట్రా ఈ విధంగా మార్క్ చేసి వదిలేసేయండి. ఉక్సులు పట్టి, కాజా పట్టీకి ఉంటుంది. అక్కడి నుంచి 5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 5 ½ మార్క్ చేయండి. చెస్ట్ 33 అండి. 1 పార్ట్ 8.5, దానికి 1 ½ ఖర్చు మార్క్ చేయండి. వేస్ట్ 27 అంటే 1 పార్ట్ పావుదొక్కు వేడు. డివైడెడ్ బై 4 చేయాలండి. 1 పార్ట్ పావుదొక్కు వేడు, దానికి 1 ఇంచ్ డాట్స్, 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 5 ½ మార్క్ చేయండి. లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. సైడ్ మార్జిన్ లైన్స్ డ్రా చేయండి. పైన షోల్డర్ 5 పెట్టాం కదా! చెస్ట్ లైన్‌లో కూడా 5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ షేప్ తీయడానికి 1 ½ మార్క్ చేయండి. చిన్న సైజు బ్లౌజ్ అండి. ఇది స్మాల్ సైజు 1 ½ సరిపోతుంది. కింద లైన్‌కి టచ్ అవ్వాలి. మనం పెట్టిన లైన్‌కి టచ్ అవ్వాలి. సైడ్‌కి కూడా టచ్ అవ్వాలండి. మెజర్ చేస్తే పావుదొక్కు వెయిట్ రావాలండి. ఆర్మ్ హోల్ 7.5 అంటే మనం హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేస్తాం కదా! 7.5 వస్తుంది. పైన 2.5 పెట్టండి. నెక్ విడ్త్ 4 ½ దానికి హాఫ్ ఇంచ్ కలపండి. 5 మార్క్ చేయండి. అక్కడ 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా డ్రా చేయండి. రౌండ్ అయితే ఇలా పెట్టాలండి. రౌండ్ కాదు, ఇది స్టార్ నెక్. ఈ విధంగా 1 ½ పైకి మార్క్ చేయండి. క్రాస్‌గా లైన్ డ్రా చేయండి. స్టార్ నెక్ కాబట్టి. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇదండి బ్యాక్ పార్ట్. ఎప్పుడైనా ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా వస్తే ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుందండి. షోల్డర్ జారటం గానీ, ఇంకోటి ఏమి ఉండవు. ఈ విధంగా నెక్ తీసేయండి. రౌండ్ తీసుకుంటే ఇదే ప్లేస్‌లో రౌండ్ తీసుకోవాలి. చంకలో కాట్ పెట్టండి. వేలు తీసుకొని వేలుతో మార్క్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి బ్యాక్ డాట్స్‌కి. చూడండి, ఇదండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది స్టార్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ పావించి ఎక్కువ తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి, కాజా పట్టికి, అది బయటికి కనిపించాలి. ఫ్రంట్ నెక్ 6 అండి. 6 మార్క్ చేయండి. ఫ్రంట్ కూడా స్టార్ నెక్కేను. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. సైడ్ ఈ విధంగా 1 ఇంచ్ క్రాస్‌గా మార్క్ చేయండి. కింద సేమ్ మార్క్ చేయండి. చంకలో మార్కింగ్ వరకు ఈ విధంగా కట్ చేసేయండి. వీళ్ళతో మార్క్ చేయండి. చంకలో లోతు తీయాలి కదా! వీళ్ళతో మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పావుతక్కువ 3 పెట్టండి. ఫ్రంట్ నెక్ కదా! కొంచెం బయటకుంటే పైన 2.5 పెట్టాం కదా! కింద పావుతక్కువ 3 హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టండి. 1 ½ ఇట్లా మార్క్ చేయండి. క్రాస్‌గా లైన్ డ్రా చేయండి. చెస్ట్‌లో 1 పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. 9.5 దగ్గర మార్క్ చేయండి. చెస్ట్ 33 డివైడెడ్ బై 10 అంటే 3.5 ఈ విధంగా మార్క్ చేయండి. కింద పావుతక్కువ 3 మార్క్ చేయండి. అంటే పైదానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని మనం చంకలో వీళ్ళతో మార్క్ చేసాం కదా! అక్కడికి కలిపేసేయండి. ఈ విధంగా 2 ఇంచులు మార్క్ చేయండి. పైకి 2 ½ మార్క్ చేయండి.
ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. షేప్ తీసేయండి ఈ విధంగా ప్రిన్సెస్ కట్‌కి. ఇదేనండి ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ. ఈ విధంగా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. హాఫ్ ఇంచ్ వదిలేసి ఇట్లా మార్క్ చేస్తే స్టిచ్ చేసినప్పుడు మనకు పావుదొక్కు వేడి రావాలి. వచ్చిందా లేదా చెక్ చేయండి. అక్కడి నుంచి 1 ½ ఖర్చుండాలి. కొంచెం సరిపోలేదు. అందుకే ఒక పావించి పెంచుతున్నాను. చూడండి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకు సైడ్ జాయింట్ చేసినప్పుడు 2 సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 ½ మార్క్ చేయండి. ఈ లైన్‌లో సెంటర్ డాట్ వస్తుందండి మనకి. ఏసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇది ఆప్షనల్. నేనైతే వేస్తున్నాను. ఇలా యేసుకుంటే ఫిట్టింగ్ ఇంకా బావుంటుంది. లోపలికి నొక్కినట్టు ఉంటుంది. మధ్యలో చెస్ట్ అటువైపు, ఇటువైపు చెస్ట్ పార్ట్‌లో కొంచెం లెగిసినట్టు ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఇది. ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేయండి. నెక్ తీసేయండి. ఫ్రంట్ నెక్ ఈ విధంగా. ఇప్పుడు మార్క్ చేసాం కదా! ప్రిన్సెస్ కట్. అది కట్ చేసేసేయండి. ఆ పీస్ తీసేస్తామండి. మధ్యలో ఉన్న పీస్ తీసేసి 2 జాయింట్ చేస్తాం అంతేను. చాలా ఈజీ అండి ప్రిన్సెస్ కట్. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. 4 లేయర్స్ ఉండాలండి హ్యాండ్స్‌కి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి నీట్‌గా లేకపోతే. నీట్‌గా లేదండి కింద. అందుకే నేను ఒక లైన్ డ్రా చేశాను. కింద క్లాత్ కనిపించట్లేదని చెప్పి మళ్ళీ ఎక్స్‌ట్రా మార్క్ చేశాను. హ్యాండ్ లెంత్ 5 దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పావుదొక్కు 6 ఆర్మ్ డౌన్ 3 దగ్గర మార్క్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో పావుదొక్కు 6 3 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ 7.5 ఈ విధంగా మార్క్ చేయండి. 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 5 1 ½ ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. పైన 1 ½ మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి హ్యాండ్‌కి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇదండి హ్యాండ్, షార్ట్ హ్యాండ్. చంకలో కాటు పెట్టండి. సెంటర్ కాటు పెట్టండి. ఓపెన్ చేసి 2 లేయర్స్ ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయండి. 1/2 ఇంచ్ తీయాలండి. ఈ విధంగా తీయండి. తీసి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి కాటు పెట్టండి. ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇదండి వీడియో. బ్యాక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.